సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి బద్వేల్ మండలం అనంతరాజపురంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టాము. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ఎంతో మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే అందించబోతున్నాం. రాక్షస పాలనలో మాదిరిగా మా ప్రభుత్వం లేదు. ఎన్నికల వరకే రాజకీయాలు అని మా నాయకులు చంద్రబాబు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం విడతల వారీగా 250 రూపాయలు ఇస్తే మేము చెప్పిన పెన్షన్లు పెంచి ఇస్తున్నాం. మళ్లీ ప్రజల్లోకి వస్తామంటున్న వైసీపీ నాయకులు వారికి అర్హత లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతం తీసుకుని అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్ అర్హుడు కాదనే ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. గంజాయి అమ్మిన వాళ్లను, రౌడీలను పరామర్శిస్తూ జగన్ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రజల మద్దతుతో వచ్చిన పార్టీ కూటమి పార్టీ. పాస్బుక్ల మీద, చిక్కల మీద, అనేక వాటి మీద జగన్ ఫోటో ఉండేది. ప్రజలు ఫోటో లేకుండా చూశారు. ఆనాడు పరిశ్రమలు పారిపోయాయి. నేడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఆగస్టు 15వ తారీఖు నుండి సోదరిమణులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని పరుగులు పెట్టేలా చేస్తున్నాం. అన్యాయంగా అన్న క్యాంటీన్లను మూసేశారు. పథకాలు వస్తున్నాయి. తల్లికి వందనం వచ్చిందా? పడిందా? ఎంత వయసు? గ్యాస్ వచ్చిందా? గ్యాస్ వచ్చిందా? 3 సిలిండర్లు వచ్చాయి. 3 కాదు, 2 ఇప్పటికి వచ్చింది. పెన్షన్ వస్తుందమ్మా ఎవరికైనా ఇంట్లో? ఏమొస్తున్నాయి పథకాలు? గ్యాస్ వస్తుందా? ఉచితంగా సమస్యలు భోజనం చేస్తున్నాను. ట్యాప్ కావాలా? లోపల నీళ్ళు ఉందా? కనెక్షన్ ఉందా లేదా? గతంలో ఏమి సమస్యలు ఏమైనా సార్? వస్తుందా? 5 వర్గాలు వస్తున్నాయి. పిల్లలందరూ వస్తున్నారు. ఏమా బాగున్నా? ఏమి సమస్యలు? పథకాలు వస్తున్నాయా? గ్యాస్ వస్తుందా ఉచితంగా? గ్యాస్ సైడ్
ఏమి సమస్యలు ఏమొస్తున్నాయి? గ్యాస్ వచ్చిందా? ఇవన్నీ వస్తాయి సార్. మార్చున్నారు కదా లేడీ వస్తున్నాయి పథకాలు ఏమొస్తున్నాయి? రేషన్ కార్డు స్ప్లిట్ అయిందా? గ్యాస్ వస్తుందా? రేషన్ వస్తుందా? ఏం మీ సమస్య? ఏం లేవా? వస్తున్నాయి ఇంటికి పథకాలు ఏమొస్తున్నాయి? తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది? చిన్న పాపలే గ్యాస్ వస్తుందా? ఏమి సమస్య? గ్యాస్ వచ్చిందా? గవర్నమెంట్ రాకముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పినామో అందులో సగం అమలు చేసి ప్రజల్లోకి వచ్చినాం. రెండోది గత ప్రభుత్వం ఒక గ్యారెంటీ ఒక హామీ అమలు చేసేదానికే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుంది. అట్లా లేకుండా చంద్రబాబు గారి నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 గ్యారెంటీలు అమలు చేసి 3 పథకాలు అమలు చేసి 4వ పథకాన్ని కూడా ఈ నెక్స్ట్ మంత్ ఉచిత బస్సు కానీ రైతులకు 20,000 ఇవ్వడం కానీ అట్లాంటివన్నీ అమలు చేసేదానికి రెడీగా ఉంది. ఆ విధంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉండేవి తెలుసుకొని రితిషన్న ఆధ్వర్యంలో ఇల్లు తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఈ తొలి గడప తిరిగి అన్ని సమస్యలు తెలుసుకొని వాళ్లకు ఏమైనా ఉంటే ఇమీడియట్గా పరిష్కారం దిశలో చూపిస్తూ ముందుకు పోతాం. గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తుందా? ఇంకా పిల్లలకి తల్లి వందనము అందు పడిందో లేదు చెప్పొదినా? ఏం పడలేదు. ఎవరికి పడలే? ఏం పడలేదమ్మా? గ్యాస్ ఉందా? గ్యాస్ ఇచ్చిందా? ఉచితంగా ఇస్తుందా? నన్ను పంపించండి. సెంచరీ ఫ్లైలో ట్రై చేద్దాం. అవునారా? ఏమి సమస్యలు? గ్యాస్ ఈరోజు సుపరిపాలన తొలి అడుగు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
ఇంటింటికి తొలి అడుగు అనే కార్యక్రమం అనంతరాజపురంలో శ్రీకారం చుట్టి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. దాంతోపాటు సంక్షేమం, అభివృద్ధి ఏవైతే మనం ప్రజలకి గత సంవత్సరం రోజులుగా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ అనే ప్రోగ్రాంతో మేమందరము ఇంటింటికి బాండ్లు వంచాం. సూపర్ 6 పథకాలు మేము అమలుపరుస్తాం, అందరికీ అందజేస్తామని ఆ రోజు చెప్పాం. కానీ గత పాలకులు, వైసీపీ నాయకులందరూ చాలా వ్యంగ్యంగా దీని గురించి మాట్లాడారు. కానీ మీరు ప్రజలకి ఏదైనా చేసినాకే మేము ప్రజల్లోకి వస్తాం, ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు చెప్పినట్టు ఎన్టీఆర్ భరోసా 4,000 రూపాయల పెన్షన్ 1వ తారీఖు ఖచ్చితంగా ఇంటికి చేరుస్తున్నాం. దాంతోపాటు మీరు చూస్తే 1వ తారీఖు సెలవు ఉన్నా కానీ 31వ తారీఖుకి ఇంటికి చేరవేస్తున్నాం. దాంతోపాటు 2వ పథకం దీపం పథకం పెట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ అందరికీ కుటుంబానికి అందజేస్తున్నామని అందరికి తెలియజేస్తున్నాం. దీంతోపాటు ఈ మధ్యనే వచ్చినట్టు తల్లికి వందనం. ఆ రోజు మేము చెప్పాం, ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ చేరగోస్తాము, అందరినీ చదివిస్తామని ఆ రోజు ఇంట్లో పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదే మాట నిలబెట్టుకుని తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళని చదివిస్తున్నాం. కొద్ది దగ్గర మనము తిరిగేటప్పుడు సమస్యల్లో కొంచెం ఈకేవైసీ కానీ కొద్ది దగ్గర ఇబ్బందులు ఉంటే సచివాలయం సిబ్బందితో పాటు కలిసి వాటిని పరిష్కరించమని మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరికైనా రాకపోతే సచివాలయం సిబ్బందికి చెప్తే 10వ తారీఖు లోపల అందరికీ ఎవరికైనా రానోళ్ళు ఉంటే వాళ్ళకి వస్తుందని మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ మధ్య చెప్పారు, రేపు వచ్చే నెల లోపల ఖచ్చితంగా ఉచిత బస్సు అనేది మనం చెప్పిన పథకం అమలు చేస్తాం. ఆ రోజే ఆటో డ్రైవర్లకు కూడా 15,000 వేతనం వాళ్ళ అకౌంట్లో వేస్తారని తెలియజేయడం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఎక్కడ పోయినా కానీ గత సంవత్సరం రోజుల్లో రోడ్డు వేసాం. పల్లె పండుగ అనే కార్యక్రమంతో మనం రోడ్లు వేసాం. ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ అమలు పరుస్తాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కూటమి ప్రభుత్వం ధ్యేయం అనేసి అదే సంకల్పంతో అందరికి ముందుకు పోతున్నాం. ఎక్కడైనా మిగతా సమస్యలు ఉంటే మా దృష్టికి తెలియజేసిన వాళ్ళందరికీ ఇక్కడ కార్యక్రమంలో అందరూ ఇక్కడ వచ్చి ఇంటింటికి కార్యకర్తలు కానీ అందరూ తెలుసుకుంటున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మరియు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలకి సంక్షేమ అభివృద్ధి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తాం. ధన్యవాదాలు.